హలో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వెక్టర్స్ డిఫరెన్షియేషన్ టాపిక్లోని డైవర్జెన్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ ఈక్వల్ టు ఎన్ ప్లస్ 3 ఇంటూ ఆర్ పవర్ ఎన్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జేఎన్టీయూకే, జేఎన్టీయూజీవి, జేఎన్టీయూ అనంతపూర్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లోని వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది వెక్టర్ డిఫరెన్షియేషన్ టాపిక్లోని వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. ఫస్ట్ మనము ఇక్కడ డైవర్జెన్స్ ఎల్హెచ్ఎస్ మనం ప్రూవ్ చేసుకోవాలి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు, ఇన్ దిస్ టాపిక్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఓకే స్టూడెంట్స్, వాట్ ఈజ్ ఎల్హెచ్ఎస్? వాట్ ఈజ్ ఎల్హెచ్ఎస్ అంటే కన్సిడర్ డైవ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ ఈక్వల్ టు తీసుకోవాలి స్టూడెంట్స్. వాట్ ఈజ్ డైవర్జెన్స్? డైవర్జెన్స్ అంటే ముందు ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్. ఓకే స్టూడెంట్స్, ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఆర్ బార్ మనం ఈ ప్రాబ్లం చేస్తున్నాం. ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్, డో బై డో ఎక్స్, ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ ఇంటూ వాట్ ఈజ్ ఆర్ పవర్ ఎన్? ఆర్ పవర్ ఎన్ అంటే ఆర్ పవర్ ఎన్ స్టూడెంట్స్. ఆర్ బార్ అంటే ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్ కే బార్. ఓకే స్టూడెంట్స్, వీటన్నిటిని ఇప్పుడు మల్టిప్లికేషన్ చేస్తాం. కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఐ బార్ ఇంటూ ఐ బార్ అనేది 1, జే బార్ ఇంటూ జే బార్ 1, కే బార్ ఇంటూ కే బార్ 1. కాబట్టి డో బై డో ఎక్స్ ఆఫ్ రిమైనింగ్ ఆన్సర్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ ప్లస్ డో బై డో వై ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ వై ప్లస్ డో బై డో జెడ్ ఆఫ్ ఆర్ పవర్ ఎన్ ఇంటూ జెడ్. ఓకే స్టూడెంట్స్, నౌ అప్లై ప్రోడక్ట్ రూల్. దీస్ ఆర్ two functions are variables. Then apply product rule. R power n into dou by dou x of x plus x into dou by dou x of r power n plus r power n into dou by dou y of y plus y into dou by dou y of r power n. Okay students, plus dou by dou z of r power n, r power n into dou by dou z of z plus z into dou by dou z of r power n. Okay students, these implies r power n into dou by dou x of x ante 1 plus x into dou by dou x of r power n ante n into r power n minus 1 into dou r by dou x plus r power n into 1 and into 1 plus y into n into r power n minus 1 into dou r by dou y plus r power n dou by dou z of z ante 1 z into n into r power n minus 1 into dou r by dou z. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఆర్ పవర్ ఎన్ ఇంటూ 1, ఆర్ పవర్ ఎన్ ఇంటూ 1, ఆర్ పవర్ ఎన్ ఇంటూ 1 మొత్తం యాడ్ చేస్తే 3 ఆర్ పవర్ ఎన్ వస్తుంది స్టూడెంట్స్. 3 ఆర్ పవర్ ఎన్ ప్లస్ ఇందులో నెక్స్ట్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఎన్ మైనస్ 1 అనేది ప్రతి దాంట్లో కామన్గా ఉంది స్టూడెంట్స్, కామన్గా ఉంది. ఓకే, ఎక్స్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్. డో ఆర్ బై డో ఎక్స్ అంటే మనకు తెలుసు స్టూడెంట్స్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు డో ఆర్ బై డో ఎక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేసి మనం నేర్చుకుందాం. ఆర్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్ కే బార్. కాబట్టి దీస్ ఇంప్లాయస్ ఆర్ స్క్వేర్ అని తీసుకున్నాం అనుకోండి స్టూడెంట్స్. ఆర్ స్క్వేర్ అంటే ఆర్ బార్ ఇంటూ ఆర్ బార్ అన్నమాట. అప్పుడు ఏమొస్తుంది, దీన్ని డిఫరెన్షియేషన్ చేసినా మనం ఈజీగా చేయొచ్చు స్టూడెంట్స్. డో ఆర్ బై డో ఎక్స్ ఎంత కనుక్కుంటే సరిపోదు స్టూడెంట్స్. డో ఆర్ బై డో ఎక్స్ చేసేటప్పుడు విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసేటప్పుడు వైజెడ్ కాన్స్టెంట్లు స్టూడెంట్స్. కాబట్టి ఏమొస్తుంది అంటారు, ఎక్స్ వస్తుంది స్టూడెంట్స్, ఎక్స్. దీస్ ఎంప్లాయీస్ డో విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే 1 అయిపోతుంది స్టూడెంట్స్ ఇవి. కాబట్టి ఇలా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఆర్ స్క్వేర్ తీసుకొని చేసే పని అయితే ఈజీగా ఆన్సర్ వస్తుంది స్టూడెంట్స్.
కాబట్టి ఒకసారి మనం ఆర్ స్క్వేర్ తీసుకొని చేద్దాం. ఆర్ స్క్వేర్ అంటే ఎంత? ఆర్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే స్టూడెంట్స్, కాబట్టి దీన్ని డిఫరెన్షియేషన్ చేసామనుకోండి 2r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్. ఇక్కడ ఆర్ స్క్వేర్ అనేది ఫంక్షనల్ వాల్యూ, కాబట్టి 2r ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 2x. రిమైనింగ్ వాల్యూస్ ఆర్ జీరోస్. దీస్ ఇంప్లాయిస్ డో ఆర్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ స్టూడెంట్స్. ఎక్స్ బై ఆర్ వస్తాయి. సిమిలర్లీ డో ఆర్ బై డో వై అయితే సిమిలర్లీ ఏమొస్తుంది స్టూడెంట్స్? సిమిలర్లీ డో ఆర్ బై డో వై అయితే డో ఆర్ బై డో వై అయితే వై బై ఆర్, డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్ బై ఆర్. కాబట్టి ఎక్స్ ఇంటూ డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్ ప్లస్ వై ఇంటూ వై బై ఆర్ ప్లస్ జెడ్ ఇంటూ జెడ్ బై ఆర్. ఓకే స్టూడెంట్స్, దీస్ ఇంప్లాయిస్ 3r పవర్ n ఇంటూ r పవర్ n మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై. ఓకే స్టూడెంట్స్, ఏమొస్తుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ బై ఆర్. ఓకే స్టూడెంట్స్, దీస్ ఇంప్లాయిస్ 3r పవర్ n ప్లస్ n ఇంటూ r పవర్ n మైనస్ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అంటే ఎంత? ఆర్ స్క్వేర్ బై ఆర్. కాబట్టి దీస్ ఇంప్లాయిస్ 3r పవర్ n ప్లస్ n ఇంటూ r పవర్ n మైనస్ 1 కాబట్టి ఇంటూ ఆర్. యాడ్ చేసామనుకోండి స్టూడెంట్స్, మనం దీన్ని యాడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది అంటారు? అప్పుడు ఎంత వస్తుంది అంటారు? ఈక్వల్ టు 3r పవర్ n ప్లస్ n ఇంటూ r పవర్ n మైనస్ 1 ఇంటూ r పవర్ 1. యాడ్ చేద్దాం స్టూడెంట్స్. 3r పవర్ n ప్లస్ n ఇంటూ r పవర్ n మైనస్ 1 ప్లస్ 1. దీస్ ఇంప్లాయిస్ 3r పవర్ n ప్లస్ n ఇంటూ r పవర్ n. కాబట్టి r పవర్ n కామన్ తీసామనుకోండి స్టూడెంట్స్, ఇందులో r పవర్ n కామన్ తీసామనుకోండి n ప్లస్ 3. ఓకే స్టూడెంట్స్, మనము ఈ ప్రాబ్లంలో ప్రూవ్ చేయాల్సింది ఆన్సర్ వచ్చేసింది. ఒకసారిగా మనం చూసుకున్నట్టయితే ఈజీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఒకసారి చూడండి, ఈ ప్రాబ్లంలో ఏం చేసాం మనం? ఇదిగోండి, ఇది ఎలా ప్రూవ్ చేయాలో మనం తెలుసుకుందాం. కాబట్టి n ప్లస్ 3 ఇంటూ r పవర్ n. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్. కాబట్టి మీరు అందరూ చూసుకొని నేర్చుకున్నట్టయితే ఈజీగా బాగా అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఒకసారి చూడండి, మీకు అర్థమవుద్ది ఈ ప్రాబ్లంలో ఇక్కడ మనం ఏం చేసాము అనేది అర్థమవుతుంది. ఓకే స్టూడెంట్స్, రైట్. నెక్స్ట్ ఇది very very important questions students. These are very very important questions. మీరు బాగా నేర్చుకునేది అర్థమవుతుంది స్టూడెంట్స్, లేకపోతే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అంతే. మీకు ఏదైనా డౌట్స్ వస్తే నాకు కాల్ చేయొచ్చు స్టూడెంట్స్. మా యూట్యూబ్ ఛానల్ 9676011707 వేరా స్పేస్ బ్రహ్మం స్పేస్ వై. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.